సో ఇది ఆంధ్రప్రభ దినపత్రికకు సంబంధించి ఒక ప్రధాన వార్తను మనం చూడవచ్చు. ఇది వరంగల్ జిల్లా నర్సంపేటకు సంబంధించి ఒక వార్త. విచ్చలవిడిగా గర్భ విచ్ఛిన్న మాత్రలు, జాగ్రత్తలు మరవద్దంటున్న వైద్యులు, పట్టింపు లేని తనిఖీ అధికారులు. నర్సంపేటలో వరుస సంఘటనలు, కానరాని తనిఖీలు, కనపడని జాగ్రత్తలు. విచ్చలవిడితనంతో వినియోగం, అధిక రక్తస్రావం కోల్పోతున్న గర్భసంచి. స్పందించిన చర్యలకు పూనుకునేనా అంటూ ఒక ఆంధ్రప్రభ దినపత్రిక సంబంధించి ఒక వార్త అయితే ప్రచురించింది. ఇది నర్సంపేట సంబంధించినటువంటి వార్తగా మనం చెప్పుకోవచ్చు. నర్సంపేట నియోజకవర్గంలో గర్భ విచ్ఛిన్న మాత్రలు విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. అమ్మడంలో, వాడకంలో కనీస అవగాహన లేకపోవడం మూలంగా అధిక రక్తస్రావానికి గురై గర్భసంచి కోల్పోతున్న సంఘటనలు జరుగుతున్నాయి. గత నెలలో నెక్కొండ ఘటన మరొక ముందే నర్సంపేట కేంద్రంగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. 2 ఘటనల్లో గర్భ విచ్ఛిన్న మాత్రలు అధిక మోతాదు మరియు అవగాహన లేకపోవడం మూలంగా జరిగిన సంఘటనలే. నెక్కొండ ఘటనలో ఓ ఆర్ఎంపీ గర్భ విచ్ఛిన్న మాత్ర ఇచ్చి గర్భిణీ మహిళను మరణపు అంచునకు పంపితే, నర్సంపేట ఘటనలో నమ్మిన వ్యక్తే గర్భ విచ్ఛిన్న మాత్రలు ఇచ్చి గర్భసంచి పోయేలా ఆసుపత్రి యాజమాన్యంతో కలిసి పనిచేసిన దుస్థితి. అయితే గర్భ విచ్ఛిన్న మాత్రలు అమ్మాలంటే ఎన్నో నియమ నిబంధనలు ఉన్న అధికార నిర్లక్ష్యం కారణంగా నిబంధనలు కాదు కదా, నిల్వ సైతం విచ్చలవిడిగా చేస్తూ పలువురు వ్యాపారం నిర్వహిస్తున్నారు అంటూ ఒక వార్తను అయితే ప్రచురించింది. అయితే అవసరాలకు వాడాల్సింది అనర్థాలకు వాడుతున్నట్టుగా డాక్టర్ సుజాత రాణి, ప్రముఖ గైనకాలజీ సుజాత రాణి వాయిస్ను కూడా ఆంధ్రప్రభ దినపత్రిక ఇందులో జతపరిచింది. గర్భ విచ్ఛిన్న మాత్రలను అవసరం ఉన్న సమయాల్లో వాడి కొన్ని అపాయాల నుండి తప్పించుకునేందుకు వాడాల్సింది పోయి అమ్మతనం కోల్పోయేందుకు ఆపదలో పడడానికి వాడడం బాధాకరమని ప్రముఖ గైనకాలజిస్ట్ సుజాత రాణి అన్నారు. గర్భ విచ్ఛిన్న మాత్రలు మిసోప్రోస్టాల్ అనే ఫార్ములా కలిగి ఉంటాయని అన్నారు. ఈ మాత్రలు కడుపులో ఉన్న పిండాన్ని బట్టి డోసేజ్ ప్రకారం వాడాలని అన్నారు. ప్రధానంగా గర్భ విచ్ఛిన్నం అనేది ఆపదల్లో, అత్యవసర సమయాల్లో జరిగే ప్రక్రియ. కానీ నియమ నిబంధనలు సరిగ్గా లేనందున వాడకం ఇష్టారీతిన మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భంలో ఉన్న శిశువు 3 త్రైమాసిక కాలాల్లో దినదిన రూపాంతరం చెందిన తరుణంలో ఏమైనా అవయవ లోపం ఉంటే ఆ సమయాల్లో గర్భ విచ్ఛిన్న మాత్రలు వాడడం మంచిది. అది కూడా మొదట స్కానింగ్ తీయించి లోపల ఉన్న శిశువు పరిస్థితిని బట్టి మాత్రలను వాడడం మరియు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందడం మంచిదని వారు అన్నారు. స్కానింగ్ అనేది తప్పనిసరి అంటూనే ఎందుకనేది కూడా వివరించారు. ఎందుకంటే పిండం ప్రతిసారి గర్భసంచిలో మాత్రమే వృద్ధి చెందుతుందని, గర్భసంచి పక్కనే ఉండే ట్యూబ్ల పైన, కుట్ల పైన, పొట్టపేవుల పైన సైతం పిండం వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఇలా జరిగినప్పుడు స్కానింగ్ లేకుండా గర్భ విచ్ఛిన్న మాత్రలు వాడితే ఇబ్బందులు తప్పవని అన్నారు. కొంతమంది గర్భం దాల్చిన విషయం గమనించారని, ఎందుకంటే ప్రతి నెల కొంత రక్తస్రావం కాగానే నెలసరి అనుకొని తీరా శరీరంలో మార్పు గమనించి పరీక్ష చేసుకుంటే ఫలితం రాగానే కంగారు పడి దగ్గరలోని ఆర్ఎంపీ ద్వారా గర్భ విచ్ఛిన్న మాత్రలు వాడి ప్రమాదంలో పడుతున్నారని, దీన్ని అనోటిస్ట్ ప్రెగ్నెన్సీ అంటారని ప్రతి మహిళ దీన్ని గమనించాల్సిందని జాగ్రత్త పడాలని కోరారు. సో ఇది సంబంధించినటువంటి అంశం పైన సుజాత రాణి డాక్టర్ చెప్పినట్టుగా మనం ఈ వార్తను చూడొచ్చు. అయితే అబార్షన్ అనేది ఏ విధంగా ఎలా జరుగుతుంది అనే సంబంధించింది కూడా మనం చూడొచ్చు. అబార్షన్ అనేది అనధికారికంగా చట్ట ప్రకారం, అనధికారికంగా కాదు, అబార్షన్ అనేది అధికారికంగా చట్ట ప్రకారం అనుమతి, అర్హత ఉన్న వైద్యుల వద్ద చేయించుకోవాలని గైనకాలజిస్ట్ సుజాత రాణి అన్నారు. 12 వారాలు, 20 వారాలు, 24 వారాల వరకు సైతం అబార్షన్ చేయించుకోవచ్చని వారు తెలిపారు. అయితే గర్భంలో ఉన్న శిశువు సరిగా వృద్ధి చెందకపోయినా, సరైన కదలికలు లేకపోయినా, గర్భంలో ఉన్న శిశువు ద్వారా తల్లికి అపాయం అనుకున్న సమయంలో అబార్షన్ చేయించుకోవచ్చని వారు తెలిపారు. మెడికల్ టెర్మినేషన్ యాక్ట్లో అబార్షన్ అనేది ఎవరికి ఎలా అప్పుడు చేయవచ్చో, అదేవిధంగా ఏమైనా నిబంధనలు అతిక్రమించినందుకు తగిన చర్యలు సైతం పొందుపరిచినట్టు వాళ్ళు తెలిపారు. 24 వారాల వరకు జాగ్రత్తలు పాటించి అబార్షన్ చేయించుకోవచ్చని, 20 వారాల వరకు ఒక వైద్యుని పర్యవేక్షణలో, 24 వారాల వరకు 24 వారాల వరకు ఇద్దరు వైద్యుల పర్యవేక్షణలో, ఆ తర్వాత అత్యవసర ఆపద సమయంలో 4 సమక్షంలో చేయించుకోవచ్చని అన్నారు. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షల విషయంలో వైద్యులపై కఠినంగా వివరించే అధికారులు పరీక్షలు నిర్వహించాలని కోరిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు. అన్ని శాఖలలో మహిళలే గొప్ప స్థానంలో ఉన్నారని, ఆడ శిశువు భ్రూణ హత్యలు చేయకూడదని అన్నారు. సో మొత్తానికైతే ఈ వార్త మరొక సంబంధించినటువంటి మనము చూడవచ్చు. ఆంధ్రప్రభ దినపత్రిక నర్సంపేట సంబంధించినటువంటి వార్తగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ వార్త ఉద్దేశం ఏంటంటే, నెక్కొండ మండలంలో జరిగింది. తర్వాత ఇప్పుడు తాజాగా నర్సంపేటలో జరిగినటువంటి 2 ఘటనల్లో కూడా గర్భ విచ్ఛిన్న మాత్రలే కీలకమని చెప్తున్నారు. అయితే గర్భ విచ్ఛిన్న మాత్రలు అనేది ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, అసలు అవి ఎవరు వాడవచ్చు, ఎవరు వాడద్దు అనే దానిపైన అవగాహన అనేది పెంచుకోవాలి. తర్వాత ఇచ్చేవారికి కూడా ఎవరికి ఇస్తున్నామని తెలుసుకోకుండా ఇవ్వడం పట్ల వారి ప్రాణాలకు కూడా రిస్క్లో పెట్టే పరిస్థితి ఉన్నట్టుగా
మనం చెప్పవచ్చు. తర్వాత ముఖ్యంగా ఇలా మనం చూసేది ఏంటంటే గర్భంని ఒకవేళ అబార్షన్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళకు లేదు లోపల పిండంలో సంబంధించిన లోపల పిండం ఏమైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఆ పిండం వల్ల తల్లి ప్రాణాలకు ఏమైనా ఇబ్బంది అనిపించినప్పుడు, లేదు అంటే ఆ పిండంలో సరిగ్గా పెంపు లేనప్పుడు, అంటే లోపల హార్ట్ కావచ్చు, చేతులు కావచ్చు, లేదా అంగవైకల్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయని కనుక ఆధారంగా కనుక ఉంటే అది కూడా ఏదైతే ఉందో ఎంటీపీ యాక్ట్ సంబంధించిన అనుమతులు పొందినటువంటి ఆ ఆసుపత్రిలో అది కూడా 20 వారాల వరకు అయితే ఒకరు, తర్వాత 24 వారాల వరకు అయితే ఇద్దరు, తర్వాత ఆ పైన ఆపద సమయంలో అయితే 4 గైనకాలజిస్టుల పర్యవేక్షణలో యొక్క తతంగం పూర్తి చేయాల్సి ఉంటుందట. సో అటువంటి క్రమంలో కాకుండా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇష్టానుసారంగా చేయడము, అనుమతి లేని సంబంధించినటువంటి దాంట్లో కూడా వీళ్ళు చేస్తున్నట్టుగా ఒక వార్త ఉద్దేశం. అయితే తాజాగా జరిగిన నర్సంలో జరిగిన ఘటన పైన ఒక మహిళ తనకు అన్యాయం జరిగింది, తన ప్రమేయం లేకుండా అబార్షన్ చేసిళ్ళు, తర్వాత తనకు పిల్లలు కాకుండా మళ్ళీ గర్భసంచిని సైతం తొలగించాలని చెప్పేసి ఇటు జిల్లా వైద్య శాఖ అధికారికి, తర్వాత అటు మెడికల్ కౌన్సిల్కు, తర్వాత జిల్లా కలెక్టర్ సైతం ఫిర్యాదు చేసి ఆత్మహత్యాయత్నం చేసింది. సో ఇప్పుడు ఆ మహిళ సంబంధించిన శివరంజన్ అనే మహిళ ఇప్పుడు ఎంజిఎం హాస్పిటల్లో చికిత్స పొందుతాను. అయితే దీని తర్వాత ఈ ఘటన తర్వాత అధికారుల్లో కొంత కదలిక వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ ఈ యొక్క శివరంజనే కాదు, ఈ గతంలో కూడా ఇలాంటి ఘటనలు అనేకము మరుగున పడిపోయినాయి ఉన్నట్టుగా కొంత ఆరోపణలు అయితే ఉన్నాయి. అంటే పూర్తి స్థాయిలో కూడా అసలు ఈ అమ్మాయికి గర్భసంచి తీసేయడం కావచ్చు, లేదంటే గర్భసంచి తీసేయడం అంటే గైనకాలజిస్టులు ఏమైనా తీసేస్తారు, ఓకే. కానీ ఆ యొక్క బ్లీడింగ్తో ఉన్న మహిళకు ఆ క్లీన్ చేయడం అనొచ్చు, లేదా వారు ఎందుకంటే ఇలా ఒక సంబంధించినటువంటి ఆ డాక్టర్ ఏం చెప్తుందంటే నేను నా దగ్గరికి బ్లీడింగ్ తోడు వస్తే నేను ఆ క్లీన్ చేసిన అని చెప్పేసి తను వాయిస్ చేయడం జరిగింది. సో మరి ఆ క్లీన్ చేయడానికైనా కూడా ఆ ఆసుపత్రికి అనుమతులు ఉన్నాయా లేవా అనేది అధికారులు పూర్తి స్థాయిలో తేల్చాలి. ఒకవేళ ఉన్నట్టయితే ఆ రోజు అక్కడే వచ్చే తనిఖీకి వచ్చి అన్ని పేపర్లు పరిశీలించిన డిప్యూటీ డిఎంఎడ్ వచ్చో మరి ఎందుకు వారికి అన్ని సరిగ్గానే ఉన్నాయని చెప్పలేకపోయారు. తర్వాత ఇంకా కొన్ని లోపాల పైన మేము నోటీస్ ఇస్తున్నామని ఎందుకు చెప్పారు. సరే ఒకవేళ లోపాలు ఏమున్నాయని చెప్పలేదు మనకు ఆ లోపాలు ఏమున్నాయని చెప్పలేదు. సో ఇప్పటికైనా కూడా పలు వార్తాపత్రికల్లో వచ్చి కావచ్చు, మీడియా ఛానల్లో వచ్చినట్టు ఎవరైనా కూడా ఇలా ఆ శివరంజని అనే ఒక మహిళకు ఆరోపణల పైన వాస్తవం ఎంత, తర్వాత డాక్టర్ చెప్పే దాంట్లో వాస్తవం ఎంత అనేది నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. విచారణ చేసిన తర్వాత ఖచ్చితంగా దోషిగా తేలితే మాత్రం ఆసుపత్రి పైన, ఆసుపత్రి డాక్టర్ పైన, యాజమాన్యం పైన ఖచ్చితంగా కూడా చర్యలు చేపట్టాలని అయితే పలువురు కోరుతూ ఉన్నారు. సో మొత్తానికి ఆంధ్రప్రభ దినపత్రికలో అయితే మనం చూడవచ్చు. తర్వాత కొంత ఆర్ఎంపీల పాత్ర కూడా అనేది ప్రధానంగా ఉంది అని చెప్పేసి అయితే ఒక ఆంధ్రప్రభ దినపత్రికలో చూడవచ్చు. సో ఆర్ఎంపీల పాత్ర పైన సో మరొక కార్యక్రమంలో అందరి టీవీ కూడా ప్రత్యేక కార్యక్రమం అనేది ఏర్పాటు చేసే ఒక పనిలో ఉంది. సో దానిలో మనం దాన్ని కూడా చూద్దాం. ఏది ఏమైనా మీరు జాగ్రత్తలు పాటించండి అని డాక్టర్ శ్రీధర్ అనేది చెప్తా ఉన్నారు. అధికారులు ఇప్పుడు జరిగిన ఘటనలపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి, తప్పు తేలితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అని పలువురు అయితే డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి అయితే ఆంధ్రప్రభ దినపత్రిక యొక్క విచ్చలవిడిగా గర్భవిచ్ఛిన్న మాత్రలు అనేది చెప్తున్నారు. తర్వాత నర్సంపేటలో మెడికల్ సంబంధించిన స్టోర్స్ పైన విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న క్రమంలో కూడా మరి ఎందుకు ఆ మెడికల్ స్టోర్లను తనిఖీ చేయలేకపోతున్నారు అనే దాన్ని కూడా మనం మరొక కార్యక్రమంలో అందరికీ ప్రత్యేకంగా ప్రసారం చేయబోతా ఉంది. తర్వాత అసోసియేషన్ సంబంధించిన బాధ్యులు పూర్తి స్థాయిలో మెడికల్ స్టోర్ల పైన తనిఖీలు నిర్వహించకుండా మరి యొక్క అధికారికి రాకుండా మరి ఆపుతున్నారు. దాని వెనుక మర్మం ఏందనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. సో దానికి సంబంధించి కూడా పూర్తి సమాచారంతో మరొక కార్యక్రమంలో అయితే మనం మాట్లాడుకుందాం. మొత్తానికైతే ఈరోజు మనము ఆంధ్రప్రభ దినపత్రిక ప్రశ్నించినటువంటి యొక్క వార్తను అయితే మనం చూడవచ్చు. ఏదేమైనా అమ్మతనాన్ని కోల్పోవడం కావచ్చు, తర్వాత లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం కానీ, తర్వాత ఏదైతే చట్ట వ్యతిరేకంగా నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆసుపత్రులపైన ఖచ్చితంగా వైద్యాధికారులు, తర్వాత తెలంగాణ మెడికల్ కౌన్సిల్కి సంబంధించి కూడా కొరడా జుల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో నర్సంపేటలో కేంద్రంగా నడిచినటువంటి ఒక లింగ నిర్ధారణ, తర్వాత అబార్షన్ చేస్తూ కూడా గతంలో ఇక్కడ ఆసుపత్రికి సీజ్ చేయడం, తర్వాత ఆ డాక్టర్ పైన చర్య తీసుకోవడం, డాక్టర్ని కూడా కడగడలో పంపడం జరిగింది. ఇప్పుడు కూడా అధికారులు పూర్తి స్థాయిలో కూడా మరి విచారణ చేపట్టాలి. ఒకవేళ దోషులుగా తేలితే మాత్రం ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలని అందరి టీవీ కూడా కోరుతా ఉంది.